మరో లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మీరు ఏమేమి చూస్తారో ముందే చెప్తే మీరు ఇంట్రెస్ట్గా చూస్తారని చెప్తున్నాను. మా వారికి పెసర దోశల్లోకి అల్లం చట్నీ తినబుద్ధి అయిందంట. అది కూడా మామిడి అల్లంతో. ఫస్ట్ టైం చేశాను మామిడి అల్లంతో అల్లం పచ్చడి. లియోగాడి పాపం చాలా బాధగా ఉండండి. ఎందుకంటే మాకు తెలియకుండా లియోగాడికి ఒక దొంగ ఫ్రెండ్ ఉండు, కానీ పొద్దున్నే వాడికి యాక్సిడెంట్ అయింది. పాపం దిగాలుగా చూస్తుండు. ఇంకా బీరకాయ కూర నేను చేస్తే పచ్చెనగపప్పు ఉంటేనే బీరకాయ కూర చేస్తా, లేదంటే అస్సలు నాకు తినబుద్ధి కాదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పచ్చడి కోసమని 4 కేజీలు టమాటాలు తెప్పించాను మళ్ళీ. ఇక పూర్తి వీడియోలోకి వెళ్దామా? పొద్దున్నే వీడియో స్టార్ట్ అండి. పచ్చని మందారం మొక్కతో, ఆ మందారం మొగ్గతో వీడియో స్టార్ట్ చేశాను. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ మంగళవారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫినీలు చేశారా? నిన్నగాక మొన్న ఆలస్యంగా లేచానని చెప్పాను కదా, ఆ రోజు టెన్షన్ అంతా ఇంత కాదండి. ఎందుకంటే రోజు నిద్ర లేచే టైం కంటే ఎప్పుడన్నా ఆలస్యంగా లేచామంటే పనులు ఎట్లా అవుతాయో ఏంటో అనిపించింది. ఆ టెన్షన్ అంతా ఎందుకు అని ఇంకా పెందలాడి లేచానండి. పెందలాడి లేచి ఇంటి ముందంతా ఊడ్చి, బయట కసువు కూడా ఊడ్చి కల్లాపు చల్లుతున్నాం. అయితే పొద్దున్నే బ్యాడ్ న్యూస్ ఏంటంటే లియోగాడి దొంగ ఫ్రెండ్ చనిపోయిందండి. పొద్దున్నే యాక్సిడెంట్ అయింది. దొంగ ఫ్రెండ్ అంటే పిల్లండి. అలా దొంగ ఫ్రెండ్ అని ఎందుకు అన్నానంటే, లియోగాడి దరిదాపుల్లో మేము ఉన్నాం అనుకోండి, పొరపాటును కూడా పిల్లి లియోగాడి దగ్గరికి రాదు. అదే మా చడి చప్పుడు ఏమీ లేదనుకుంటే అప్పుడు వచ్చి ఆడుతుంటాడు. మీతో కూడా నేను ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే వీడియో ఏది చూపిద్దాం, కొంచెం మనుషులు వస్తున్నారని అలికిడైనా కానీ అసలు దగ్గరలో కనిపించదు. అందుకనే ఎప్పుడు వీడియోలోకి రాలేదు. కానీ ఈరోజు పొద్దున్నే కల్లాపు చల్దామని బయటకు వెళ్ళేసరికి ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యింది. ఆ రాత్రి ఎప్పుడు చనిపోయిందో ఏమో. పాపం లియోగాడు అట్టే చూసి అరుస్తూ ఉండు. ఇక మా వారితో అన్నాను, మరి అది చచ్చిపోయింది కదా, తీసుకెళ్ళేటన్నా వదిలేస్తే పోద్దేమంటే, నువ్వు ముగ్గేసిన తర్వాత లియోగాడిని ఇంట్లోకి తీసుకెళ్ళి ఆ తర్వాత నేను ఆ పిల్లి నాటు వదిలేసి వస్తాలే అన్నాడు. కానీ లియోగాడు మనిషి కాదు, ఒక జంతువే. కానీ నిజంగా మనిషి లెక్కే ప్రవర్తిస్తాడండి. అక్కడెక్కడో రోడ్డు మీద చనిపోయిన పిల్లిని చూసి వీడు ఎంత అరుస్తుండంటే, అరిచి 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 పాపం జాలిగా చూస్తుండు అటువైపే. నిజంగా అసలు అంటే జంతువులకి కూడా మనకు తెలియపరచడానికి వాటికి మాటలు రావు, కానీ వాటికి మనకంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది అనిపించింది నాకు. ఇక ఇంట్లోకి వచ్చేసాం. బయట పని అయిపోయి ఇంట్లోకి వచ్చేసాను. టిఫిన్ కోసమని పెసరు నానబెట్టాను. పెసలతో పాటు కొద్దిగా బియ్యం కూడా నానబెట్టాను. కొంతమంది పెసర దోశలకి బియ్యం కూడా నానబెడతారా అని అడుగుతున్నారు. నానబెడతారు కొంచెం. అంటే మామూలుగా మనం మినప దోశలకి పప్పు గ్లాసుడు పోస్తే 2 గ్లాసుల బియ్యం పోస్తాం కదా, ఈ పెసర దోశలకు అట్లా కాదు. పెసలు ఎక్కువ పోసేసి 1 గ్లాసుడు పెసలు నానబెట్టేసామనుకోండి, ఒక 2 స్పూన్ల సుమారు బియ్యం నానబెట్టేసుకోవాలి. ఇక పెసలు బియ్యం శుభ్రంగా కడుక్కొచ్చేసాను. గాలిచ్చేసి మిక్సీ జార్లో వేసేసి చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పడుతున్నాను. పెసర దోశల్లోకి అల్లం ముక్క వేసామంటే టేస్ట్ బాగుంటుంది, అంటే కమ్మని వాసన వస్తుంది అన్నమాట పెసర దోశల్లో. ఇదిగోండి, పిండి మెత్తగా బతికింది. చెప్పడం మర్చిపోయాను, పెసలు వేసిన తర్వాత కొంచెం నీళ్ళు పోసాను, అది వీడియోలోకి రాలా. ఇక రెండో వాయిలోకి మళ్ళీ పెసలు వేసేసి కొంచెం నీళ్ళు పోసి రుచికి సరిపడంత ఉప్పు, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసి మిక్సీ పట్టేశాను. ఇక పెసర దోశలు పిండి పట్టుకోగానే వేసుకుంటే అంతగా బాగోవు కాబట్టి కొద్దిసేపు పక్కన పెట్టేస్తున్నాను. ఇక మా వారు తోటలోకి వెళ్ళారు. వారు వచ్చిన తర్వాత ఇద్దరం టిఫిన్ చేద్దాంలే అనుకున్నాం. వారు కాఫీ తాగి వెళ్ళిపోయారు. నేను ఇంట్లో మిగతా పనులు చేసుకొని స్నానం చేశాను. అయితే పెసర దోశలని మా వారికి తెలుసు కదా, అయితే వారు ఫోన్ చేసి చెప్పారనమాట అల్లం పచ్చడి చేయమని. ఇదిగోండి, ఈ అల్లం ఉంది కాబట్టి గుర్తుకొచ్చి ఫోన్ చేసి. ఈ అల్లం మామూలుగా మనం కూరలలో వాడే అల్లం కాదండి, ఏదో మామిడి అల్లం అంట. అయితే ఈ అల్లాన్ని నా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూసా, కానీ పచ్చడి చేయటం అలాంటివి ఇప్పటివరకు చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట పచ్చడి చేయటం. దీన్ని పైన పీల్ వేస్తుంటే నిజంగానే మామిడి అల్లం అని దీనికి పేరు ఎట్టొచ్చిందో కానీ అచ్చం అట్లే ఉందండి. మనం పచ్చి మామిడికాయ తింటున్నప్పుడు స్మెల్ మనకి ఎలా ఉంటుందో ఈ మామిడి అల్లం కూడా అదే స్మెల్ వస్తుంది. పచ్చి మామిడికాయ లేదంటే మామిడి ఆకు ఉంటుంది చూసారా, ఆకు నలిపిన మామిడి స్మెల్ వస్తుంది కదా, సేమ్ అదే వాసన వస్తుంది. అందుకేనేమో దీనికి మామిడి అల్లం అని పేరు వచ్చింది. అల్లాన్ని శుభ్రంగా పీల్ తీసేసి కడిగేసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసి, పచ్చడి కోసం ఎండుమిరపకాయలు గట్టిగా ఒక పిరికెడు
తొడయాలు తీసి కడాయిలో వేసా. స్టవ్ వెలిగించి కడాయిని స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా నూనె వేసేసి ఎండుమిరపకాయలు సన్నటి సెగ మీద గలగలలాడేటట్టు వేయించేసా. ఇలా వేగిన ఈ ఎండుమిర్చిని ఒక గిన్నెలోకి తీసుకున్నా. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసి, ఆయిల్ కొంచెం అల్లం పచ్చడికి ఎక్కువగానే పట్టిద్దండి. అల్లం ముక్కలు వేగాలంటే కొంచెం ఆయిల్ ఉండాలి కదా, అందుకనే అటు ఇటుగా 2 స్పూన్లన్నర ఆయిల్ వేసాను. కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలు వేసేసి కొంచెం జీలకర్ర, ఒక 2 స్పూన్లు దాకా ధనియాలు కూడా వేసేసి ఈ ముక్కలన్నీ మంచిగా వేగే వరకు ఇదిగోండి ఇట్లా వేగాలన్నమాట. మంచిగా వేగితే పచ్చడి బాగుంటుంది. అల్లం ముక్కలు వేగినాయి, వేరే గిన్నెలోకి తీసుకున్నాను. మళ్ళీ అదే స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్ళు పోసేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి ఉడకబెట్టేస్తున్నాను. చిన్న కడాయిలో ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేయించాను. ఇక ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసాను. చల్లారిన తర్వాత ఎండుమిర్చి ముందు జీలకర్ర ఆవాలు వేసి మిక్సీ పట్టి వేయించిన ఎండుమిర్చి మెత్తగా మెదిగిన తర్వాత పచ్చడికి రుచికి సరిపడే అంత ఉప్పు వేసేసి వేయించిన అల్లం ముక్కలు, ధనియాలు, జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేశాను. ఇదిగోండి అల్లం ముక్కలు మెదిగిన తర్వాత ముందు ఉడకబెట్టిన చింతపండు నీళ్ళు కూడా వేసేసి ఒక 4-5 స్పూన్ల బెల్లం కూడా వేసేసి పచ్చడిని మెత్తగా పట్టుకోవాలి. ఇదిగోండి ఇలా పచ్చడి మెదిగిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పచ్చెనగపప్పు, జీలకర్ర, ఒక 3-4 ఎండుమిర్చి తుంచి వేసేసి కొద్దిగా ఇంగు కూడా వేసి పచ్చడి తాలింపు పెట్టేశాను. అయితే పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు పసుపు వేయటం మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు పసుపు కూడా వేసేసాను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు వేయించామనుకోండి, మనం బెల్లం మిక్సీ పట్టాం కదా, ఆ బెల్లం అన్నది చక్కగా పచ్చడికి అంతటికి కరిగి ఏమన్నా పలుకులు ఉన్నాయనుకోండి, బెల్లం పలుకులు, ఆ ఉన్న పలుకులు కూడా కరిగేసి పచ్చడికి కలిసిపోద్ది. అల్లం పచ్చడి తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది. నిజంగానే చెప్పడం మర్చిపోయాను, ఇది మామిడి అల్లం పులుపు కొంచెం పులుపుగా ఉంటుంది. మామూలుగా మనం కూరల్లో వేసుకునే అల్లంలాగా కాకుండా ఇది కొంచెం పుల్లగా ఉంటుంది, అదేం ఘాటు ఎక్కువ ఉంటుంది కదా, అందుకనే చింతపండు తక్కువ వేసాను. మామూలు అల్లం పచ్చడికైతే ఇంకొంచెం చింతపండు ఎక్కువగానే వేయాలి, దీనికి కాబట్టి తక్కువ వేసాను. అల్లం పచ్చడి రెడీ అయిపోయింది కదా, పెసర దోశలు పోస్తున్నాను. మొదటిసారిగా వేసిన దోశకి అక్కడక్కడ టాకాలు పడ్డాయి. రెండోసారి వేసిన దోశ మాత్రం కొంచెం పర్లేదండి. ఆ తర్వాత మా వారికి వేసి పెట్టినవి బాగానే వచ్చినాయి. ముందు వేసినవి మంచిగా రాలేదు కాబట్టి నాకు పెట్టుకున్నా, ఆ తర్వాత వారికి వేసినవి మాత్రం మంచిగా వచ్చినాయి. ఇక అల్లం పచ్చడి, మా వారు అడిగిన అల్లం పచ్చడి, పెసర దోశలు. నిజంగానే పెసర దోశల్లోకి అల్లం పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇక కారపొడి వేసుకోలేదు, టమాటా పచ్చడి కూడా ఉంది, అది కూడా వేసుకోలేదు, ఓన్లీ అల్లం పచ్చడి మాత్రమే వేసుకుని తింటున్నాము. మా వారికి స్వీట్ అంటే అస్సలు నచ్చదు, కానీ ఈ అల్లం పచ్చడి అయితే కొంచెం తింటారులేండి. కొంచెం ఘాటుగా పుల్లగా ఉంటుంది కాబట్టి స్వీట్ అయినా పర్లేదు, ఈ అల్లం పచ్చడి తింటారు. ఇక టిఫిన్ ఎప్పుడు చేస్తున్నామో మాకే అర్థం కావట్లేదు. మొక్కజొన్నలో కోతులు పడుతున్నాయని ఉదయం అనంగా కాఫీ తాగి వెళ్తున్నారు. వారు వచ్చేసరికి చాలా టైం అవుతుంది. వారి కోసం ఎదురు చూసుకుంటూ నేను కూడా టిఫిన్ చేసేసరికి 10, 11, 12 కూడా అవుతుంది. ఒక్కోసారి అన్నం తినేసరికి 3 అవుతుంది. మతిపరుపు బాగా ఎక్కువైందండి ఈ మధ్యన. బట్టలు ఉతికాను, ఎప్పుడో ఉతికాను ఆ బట్టలు, కానీ ఆరేయటం మర్చిపోయాను. ఆ బట్టలు ఉతికి జాడిచ్చి ఎండద్దాం అనుకునేసరికి అమ్మ ఫోన్ చేసింది. ఆ బట్టలు అక్కడే మర్చిపోయాను. ఇక ఇటువైపుకి రాలేదు, అవి మర్చిపోయాను. ఎప్పుడుకో గుర్తుకొచ్చినాయి, అయ్యో బట్టలు మర్చిపోయానే ఎండేయటం అని. ఇక టిఫిన్ చేసిన తర్వాత బట్టలు తీసుకొచ్చి పైన ఆరేసాను. ఎండాకాలం వచ్చేసిందండోయ్, ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి, మామూలుగా కాదు. వానాకాలం, శీతాకాలం, ఎండాకాలం, ఈ కాలాల్లో మీకు ఏది ఇష్టం? నాకైతే వానాకాలం, శీతాకాలం అంటే బాగా ఇష్టం. ఎందుకంటే శీతాకాలం చల్లగా ఉంటుంది, వానాకాలం అయితే బట్టలు ఒక్కటి ఎండవనే కానీ వానలు పట్టే కదా మనకి పంటలు పండేది, అందుకే ఇష్టం. ఇక ఎండాకాలం అంటే అబ్బబ్బబ్బ ఒక్కటి కాదు, ఎన్ని నష్టాలో ఎన్ని కష్టాలో. ఏంటంటే ఎండలు విపరీతంగా వస్తాయి, చెమటలు పోస్తాయి, 3-4 సార్లు స్నానాలు చేయటం వల్ల బట్టలు నీళ్ళు చల్లగా ఉండకపోతే తాగలేము. బయటికి ఏదన్నా ఫంక్షన్లకు వెళ్తే అలసిపోయి వస్తాం. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఏసీ ఉండి ఏసీ వేస్తే కరెంటు బిల్లు ఎక్కువైంది. ఇట్లా అన్ని విధాల ఎండాకాలం అంటే మహా తలనొప్పి అండోయ్, ఎండలు బాగా పెరిగిపోయాయి. ఇక బట్టలు ఆరేసి ఇంట్లోకి వచ్చేసాను. కూర ఏమో బీరకాయ కూర చేద్దామని చేస్తున్నానండి. బీరకాయ కూరలోకి
ఈ పచ్చెనగపప్పు లేనిదే అస్సలు నేను కూర చేయను. నాకు ఎందుకో తినబుద్ధి కాదు. పచ్చెనగపప్పు లేకుండా ఉట్టి బీరకాయ కూర చేసామంటే తియ్యగా అనిపిస్తుంది. కొందరైతే పెసరపప్పు కూడా వేసుకుంటారు. నేనైతే ఈ పచ్చెనగపప్పే ఎక్కువ వేస్తా. మా వారికి నాకు బాగా ఇష్టం. ఒకటి చెప్పనా, నవ్వుకోకండి. బీరకాయ కూర ఎట్లా తింటామంటే లేత బీరకాయలు తెచ్చుకుంటాం. ఎప్పుడు తెచ్చుకున్నా కానీ బాగా లేత బీరకాయలు తెచ్చుకుంటాము. 2-3 స్పూన్లు పచ్చెనగపప్పు నానబెట్టి బీరకాయ కూర చేసుకుంటాం. లేత బీరకాయలు అనుకోండి మెత్తగా మంచిగా నీరు వచ్చేసి ఉడుకుతుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. మాకు కేజీ బీరకాయలు ఇద్దరికే సరిపోతుందన్నమాట. అట్లా తింటాం. ఇక బీరకాయ కూర కోసం ముందు పచ్చెనగపప్పు ఒక గిన్నెలో నానబెట్టేసాను కదా, ఉల్లిపాయలు కడిగేసి పచ్చిమిరపకాయలు కడిగేసి ఉల్లి ముక్కలు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి పెట్టాను. అంటే ఉల్లి ముక్కలు ఏమో సన్నగా కట్ చేశాను, పచ్చిమిరపకాయలు ఏమో పొడవుగా కట్ చేసి, బీరకాయలు చెక్కు తీసేసి ముక్కలు కోస్తున్నాను. ఇక లియోగాడైతే అటు ఇటు ఉరుకులు పెడతాడు. వాడికి ఎక్కడ దొరికిందో మా వారు మోటార్లకి ఉపయోగించే టేప్ అండి, అంటే కరెంటు వైర్లకు చుడతారు కదా టేపు, ఆ టేప్ ఎక్కడ దొరికిందో కానీ తీసుకొచ్చి దాని మీద మంచి కుస్తీ పడతాడు. పట్టుకుందాం అనుకోండి, వాడి దగ్గర ఏదన్నా నోట్లో ఉన్నప్పుడు మనం దగ్గరకు పోతే మనని మింగేసి అంత కోపంగా చూస్తాడు. అందుకే వాడు అది అక్కడ వదిలిపెట్టిందాక వాడి జోలికి మేము పో. ఇక కూర చేస్తున్నాను. ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. గిన్నెలో నూనె వేసాను. నూనె వేడెక్కిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి కట్ చేసి వేసేసి జీలకర్ర వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ దంచి వేసాను. వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత ఉల్లి ముక్కలు వేసి బీరకాయ కూరకి సరిపడే అంత ఉప్పు పసుపు వేసేసి ఒకసారి ఉల్లి ముక్కలు కలిపేసాను. ఉల్లి ముక్కలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టిన బీర ముక్కలు కూడా వేసేసి నానబెట్టిన పచ్చెనగపప్పు కూడా వేసి అన్ని కూడా ఒకసారి అటు ఇటు గరిటతో కలిపి మూత పెట్టేశాను. బీరకాయ ముక్కలకు సగం వరకు ఉడికిన తర్వాత పచ్చిమిర్చి వేసి మూత పెట్టేశాను. లేత బీరకాయలు కదా, నీరు మంచిగా వస్తుంది. లేత బీరకాయలు అయితేనే మంచిగా నీరు వస్తుంది. కొంచెం ముదిరినవి అనుకోండి మంచిగా నీరు రాదు, మెత్తగా ఉడకవు. అయితే ఇలా లేత బీరకాయలు తెచ్చుకున్నప్పుడు కూర ఎంత అయిద్దంటే మెత్తగా మంచిగా ఉడికి కొంచెమే అయిద్ది. అందుకని మాకు ఇద్దరికే సరిపోద్దని చెప్పి ఎవరైనా లేత బీరకాయలే తెచ్చుకుంటారు. కానీ ఒక్కోసారి దొరకవు లేతకాయలు. కానీ టేస్ట్ బాగోవాలంటే లేత బీరకాయలు అంటేనే బాగుంటాయి. మాకు కొనుక్కునేది తక్కువ, తెచ్చుకునేది ఎక్కువ లేండి. ఎందుకంటే నాన్నవాళ్ళు పండిస్తారు బీరకాయలు. మనకి పాలు పోసే పిన్ని గారు వాళ్ళు కూడా పండిస్తారు. అందుకనే ఎక్కువ లేతకాయలే దొరుకుతాయి. కొనే దగ్గర అంటే కొంచెం కష్టమే లేండి లేతకాయలు. ఇప్పుడు ఈ బీరకాయలు కొనుక్కొచ్చినాయే లేండి. ఇక బీరకాయ ముక్కలు ఉడికినాయి. కొంచెం కారం వేసేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచేసి స్టవ్ బంద్ చేశాను. ఇక మా వారు టిఫిన్ చేసి మళ్ళీ తోటలోకి వెళ్ళారు. నిన్న మొన్న కూడా చెప్పాను కదండి, మొక్కజొన్నలోకి కోతులు బాగా వస్తున్నాయి. అంటే మనిషి ఉన్నారు కానీ ఆ చుట్టుపక్కల చాలామంది మొక్కజొన్న వేశారు కదా, అవి ఎటు నుంచి వచ్చి పడతాయో ఎటూ తెలియట్లేదు. అందుకని ఇక పొద్దున్నే వెళ్ళటం, అదే కాఫీ తాగి వెళ్ళటం, ఒకసారి చూసి రావటం, టిఫిన్ చేసి మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ చూసి రావటం, ఇట్లా మళ్ళీ భోజనం టైంకి రావటం జరుగుతుంది. అసలు కాలు మడత పెట్టే టైమే ఉండట్లా కోతుల గురించి. ఇంకా వారు వచ్చేసరికి అన్నం కూర రెడీ చేశాను, పెట్టాను, తింటున్నారు. వారు తిన్నారు, నేను బీరకాయ కూర చాలా బాగుంది. ఇక వారు తోటలోకి వెళ్ళిన తర్వాత నేను కొద్దిసేపు కూర్చొని ఇదిగోండి మళ్ళీ కొత్తిమిరపకాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, టమాటా పచ్చడి పెడతాను, టమాటాలు తేండి అంటే తెచ్చారండి 4 కేజీలు. మొన్న ఒక వీడియో పెట్టాను కదా టమాటా పచ్చడి చేసే విధానం అని, ఆ వీడియో మొన్న పెట్టాను కానీ పచ్చడి చేసింది ఇప్పటిది కాదండి, ఎప్పుడో ఒక 6-7 నెలల క్రితంది. అప్పుడు కాఫీ రైట్స్ పడ్డాయని దాన్ని అప్పుడు డిలీట్ చేసి మళ్ళీ మొన్న పెట్టాను. ఇక ఇప్పుడు మాత్రం మళ్ళీ కొత్తగా పెడుతున్నాను ఈ టమాటా పచ్చడి. అయితే ఈ వీడియోలో పచ్చడి చేసే విధానం రాదులేండి, ఇంకా 4 రోజులు టైం పడుతుంది కదా. వీటిని కడిగి కోసి ఎండబెట్టి పచ్చడి రుబ్బాలంటే కనీసం 5-6 రోజులు టైం పడుతుంది. ఈరోజు ఈ వీడియోలో మాత్రం ఇక మేము చేసేది వ్యవసాయమే కాబట్టి ప్రతి పంటకి ఎన్నెన్ని మందులు కొడుతున్నామో మేము చూస్తున్నాం కాబట్టి ఈ టమాటాలకు కూడా మందులు చాలా ఎక్కువగానే కొట్టుంటారు. కాబట్టి ఈ కాయల్ని ఇలా 4-5 సార్లు కడిగాను. మీకు 2-3 సార్లు చూపిస్తున్నాను కానీ కడిగి చాలాసార్లు కడిగాను. మరి ఏ పంట అయినా మందులు కొట్టంది అసలు ఇప్పుడు పంటలు పండట్లేదు కదా, అందుకే శుభ్రంగా కడిగేసి ఆరబోస్తున్నాను. ఇక ఇదండి వీడియో.
వీడియో ఓపికగా చూసిన మీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. వీడియో చూసి మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం లైక్ కొట్టి, ఆ లైక్ కొట్టిన వెంటనే హైప్ అని వస్తుంది కదా, దాన్ని కూడా టచ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.